కొన్నిసార్లు మనం హ్యాచరీలో గమనించినట్లయితే పిఎల్ఆర్‌టి పోస్ట్ లార్వే ట్యాంకుల్లో వీళ్ళు కలర్ యాడ్ చేస్తూ ఉంటారు. ఈ కలర్ జనరల్‌గా వైన్ కలర్‌లో ఉంటూ ఉంటుంది. మనం సీడ్ బ్యాగ్ శాంపుల్ తీసుకున్నప్పుడు కూడా ఆ బ్యాగ్‌లో కూడా వైన్ కలర్‌లో వాటర్ ఉంటూ ఉంటుంది. నిజంగా ఈ కలర్ యాడ్ చేయటం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అని మనం స్టడీ చేసినప్పుడు దీనివలన 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటేంటంటే మనకి నాప్లియస్ కావచ్చు, జోయియా కావచ్చు, మైసిస్ కావచ్చు, ఈ 3 దశల్లో కూడా ఈ రొయ్య పిల్లల్ని పాజిటివ్‌లీ ఫోటోటాక్టిక్ అంటారు. అంటే లైట్ సోర్స్ ఎటువైపు ఉంటే అటువైపు ఆకర్షితమవుతాయి. కానీ పోస్ట్ లార్వే పిఎల్ ఎప్పుడైతే మారుతుందో ఈ పోస్ట్ లార్వే నెగెటివ్‌లీ ఫోటోటాక్టిక్ అంటారు. అంటే లైట్‌కు వ్యతిరేకంగా వెళ్తుంది. అందువల్ల కలర్ లేనటువంటి ట్యాంకుల్లో రొయ్య పిల్లలన్నీ కూడా క్రింది వైపు ఎక్కువగా కాన్సంట్రేట్ అయ్యి ఉంటాయి. అక్కడ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఫీడ్ సరిగా అందదు. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంత సీడ్ క్వాలిటీ తగ్గే అవకాశం ఉంది. అలా కాకుండా కలర్ యాడ్ చేసినట్లయితే రొయ్య పిల్లలన్నీ కూడా యూనిఫామ్‌గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఫీడ్ సరిగా అందుతుంది. స్ట్రెస్ తక్కువగా ఉంటుంది. రిలేటివ్‌గా కొంచెం బెటర్ క్వాలిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక రెండో అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ట్యాంక్‌లో లైటు ట్యాంకు బాటంకు చేరుతుందో అక్కడ పాచి పట్టే అవకాశం ఉంది. కానీ ఈ కలర్ యాడ్ చేయటం వల్ల ఈ లైటుని పెనట్రేట్ అవ్వకుండా చూస్తుంది. అందువల్ల మనకి ట్యాంక్‌లో పాచి పట్టదు. ఈ విధంగా మనకి వాటర్ కలర్ యాడ్ చేయటం వల్ల ఈ 2 అడ్వాంటేజెస్ ఉండే అవకాశం ఉంది.